సబ్స్క్రైబ్ చేస్తే తను కూడా మీకు గిఫ్ట్ ఇస్తుంది. ఏరోప్లేన్ లో ఉన్న వాళ్ళు కనిపిస్తారా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఇప్పుడు చిన్నప్పుడైనా ఏబిసిడీలు ఒకరు నేర్పిస్తే నేర్చుకుంటావు, సొంతంగా నీకు వచ్చేసేయండి. వేసేసాడు, బాగా వేసేసాడు. హలో, వెల్కమ్ టు పోస్ట్ ప్రపంచన్. అయితే ఈవిడ గారు హ్యాపీ హంస గారు మా ప్రపంచానికి ఏదో టెలిస్కోప్ గిఫ్ట్ ఇచ్చారంట. హ్యాపీ హంస ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఓకే, అయితే వాళ్ళకి ఇది పెట్టడం రాదంటే టెలిస్కోప్, జస్ట్ ఇది వచ్చి కూడా మా దగ్గరికి 10 రోజుల 1 వీక్ అలాగా ఇంట్లో బెడ్ మీద అటు ఇటు తిరుగుతుంది. సో నన్నైతే హెల్ప్ చేయమన్నారు. నేనే ఎంతవరకు చేయలేదు, బట్ ఏదో బుర్ర వాడి కొంచెం అటు ఇటుగా చేస్తానని నమ్మకంతో నాకు అప్పచెప్పారు కాబట్టి నేను ఇది ఆ పనిలో ఉన్నాను. ట్రై చేద్దాం అనుకున్నాం కానీ మా వల్ల కాలేదు. ట్రై చేద్దాం అనుకుంటే కాలేదు కాదు, ట్రై చేసి కాలేదు అనాలి. ట్రై చేసాము. అలా అప్పుడప్పుడు తప్పులు చెప్తుంటది, మీరు క్షమించేసి ఆ అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తుండండి. ఆ తప్పుల్లో కూడా నవ్వెత్తుకోండి. ఇప్పుడైతే నేను ఏదో రకంగా ట్రై చేస్తాను. మాన్యువల్ ఇస్తారు ప్రతిదానికి ఇలాంటి వాళ్ళ కోసం అంటే, కానీ వాళ్ళు చదవరు అనమాట. ఇచ్చారు ఏదో భాషలో. అర్థం అవ్వలేదు మాన్యువల్ లేదు. అవునా, చూద్దాం. ఓకే, నాకు తెలిసి ఇది చూసేది కాబట్టి దీన్ని లాస్ట్ లో పెడదాం, పక్కన పెడదాం. మొత్తం లెన్స్ అంతా ఇక్కడ ఇచ్చారు. ఇది పై మ్యాట్రిక్స్ ఫోన్ అడాప్టర్ అంట, ఫోన్ పెట్టుకుని చూసుకోవడానికి అయి ఉండొచ్చు. దీని సంగతి చూద్దాం తర్వాత. ఓకే, ఇది స్టాండ్ అద్భుతంగా ఉంది. ఇది ట్రైపాడ్ టైప్ ఇచ్చారు. ఓకే, ఇది లెన్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఓకే, బాగానే ఉంది. దీనికి ఇది పెట్టారు. కవర్ ఓపెన్ చేస్తారు. ఎవరు ఓపెన్ చేస్తారన్న కవర్? మనం చేయలే, మన స్పీడ్ అనమాట. అది పడికు లెన్స్ లేవి ఇటెడ్ అయిపోతుంది అన్న. ఇది కింద పైన పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఉందనుకో, ఇది చూసేది. చూడమా మనం గ్రహణం అప్పుడు ఈజీ అవుతుందేమో కదా. గ్రహణం అప్పుడు చూడొచ్చు. గ్రహణం గ్రహణం చూసి వెళ్ళిపోండి. డబ్బులు కట్టి కొంచెం గట్టిగా మాట్లాడవా? మెల్లగా మాట్లాడు. డబ్బులు కట్టి మీకు ఎప్పుడైనా గ్రహణం చూడాలనిపిస్తే వచ్చి ఇక్కడికి వచ్చి డబ్బులు కట్టి గ్రహణం చూసి వెళ్ళిపోండి. ఇది పక్కన పెడతాం, లాస్ట్ లో ఫ్రీగా కాదు, లాస్ట్ లో పెడతావరా? లాస్ట్ లో పెడదాం. వీటికి స్క్రూస్ ఉంటాయి. స్క్రూస్ ఏవి? మన ఫోన్ ట్రైపాడ్ లాగా కూడా మనకి అంతే ఇన్స్టా రీల్స్ చేసుకుంటాం. అవును, అంతే టైప్ ఆఫ్. ఇక్కడ ఒక స్క్రూస్ మొత్తం సెట్ ఇచ్చారు. ఓపెన్ చేస్తే కనీసం వాళ్ళు పెట్టడానికి ట్రై చేస్తుంటే అయిపోయేది. ఎందుకు స్క్రూలు పెట్టాలి, ఇవన్నీ స్క్రూలు పెట్టాలి. ఇది లెన్స్ ఇచ్చారు కదా, ఇట్లా పెట్టుకుని తీయచ్చు. లెన్స్ ఇది ఓపెన్ చేయనా? ఇది టోటల్ ఒక పెద్ద టెలిస్కోప్ ఇచ్చారండి, తెలుసు కదా. దీంట్లో పెట్టుకోవడానికి మనకి లెన్స్ డిఫరెంట్ ఫోకల్ లెన్స్లతో ఇచ్చారనమాట. ఇది ఒకటి, ఇది H6mm ఒకటి ఇచ్చారు. అలాగే H20mm ఇచ్చారు. ఇంకోటి ఇది ఇచ్చారు H2.5 12.5. ఇది ఏమనుకోవద్దు, 12.5. ఇది దగ్గర చూడండి, ఇలాగా మీరే చెప్పండి. 12.5 అప్పుడప్పుడు కనిపించదు. ఏమంటే కళ్ళద్దాలు పెట్టుకుని ముసలిళ్ళ కనిపిస్తామని పెట్టుకోదంతే. ఓకే, సో అదొకటి. తర్వాత ఐపీస్ ఇచ్చారు. దానికి ఉన్న ఐపీస్ దీనికి ఒక ఎక్స్ట్రా అనమాట. ఇది బార్లో లెన్స్ 3x జూమ్ రావడం కోసం బార్లో లెన్స్ ఒకటి ఇచ్చారనమాట. ఈ లెన్స్లు, ఈ స్టాండ్స్ ఇవన్నీ కరెక్ట్గా ఫిట్ చేస్తేనే మన టెలిస్కోప్ ఇది, లేదంటే ఒక ప్లాస్టిక్ పీస్ లాంటిదే. అండ్ నిజమే వీళ్ళు అన్నట్టుగా ఇక్కడ అయితే ఏమీ మాన్యువల్ అయితే కనిపించలేదు. ఇది ఇందాక ఫోన్ అనుకుంటా, దానికి స్టాండ్ లాగా ఇచ్చారు. ట్రైపాడ్ ఇక్కడ చూసే స్క్రూ టైప్ ఇచ్చారు చూసావా. సో అది స్క్రూ కావాలి మనకి. మూడు కలిపి పెట్టుకోవాలి. ఉందనుకో ఒకటి, మనం ట్రైపాడ్ ఎలా పెడతాం అలాగా. దీనికి ఫస్ట్ స్క్రూ బిగించారు. ఇక్కడ స్క్రూ బిగిస్తే మనకి తెలుస్తుంది ఒక ఐడియా. స్క్రూస్ తీ, ఇందులో పెట్టు, బిగించు ఇలా. ఒక హైట్ పెట్టి బిగించు, ఏదో ఒక హైట్. తర్వాత మన హైట్ మనం సెట్ చేయొచ్చు. ఇంకోటి ఇలాంటిది మొత్తం అంతా సెట్ చేస్తాను. ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, ఇలా చేయకూడదు అని తెలుసుకోండి.
కరెక్ట్ అనుకోండి, ఇలా చేయాలని తెలుసుకోండి. కాబట్టి కొంచెం ఎవరి వరకు చూడండి. మధ్యలో మేమైనా ఉప్మా చేయొచ్చు. మా ప్రభాజన్ మాత్రం అన్నీ వండితే తినడానికి రెడీగా ఉంటారు కదా, అలాగా ఏ కష్టపడకుండా అట్లుంటది మనతోని. ఏదో సరే. ఇప్పుడు ఫస్ట్ నేను టెలిస్కోప్ పైన పెట్టేసాను కాబట్టి నాకు చేయి బరువుగా ఉంది. ఒకసారి నేను పై తీసేస్తాను, కొంచెం ఈజీ అవుతుంది. అప్పుడు పడుకో పెట్టుకోవచ్చు. అంటే బరువు కదా, చేతిలో పెట్టేస్తాయి. సో మనకి ఈ యొక్క స్టాండ్ దీనికి ఇచ్చారు డైరెక్ట్గా దీనికి పెట్టుకోవడానికి. ఇది మెయిన్ అనమాట, మనం పైకి కిందకి డైరెక్షన్ మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది కాబట్టి దీనికి ఇది ఫిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు పడుకోబెట్టి మనం ఏంటంటే ఉంది కదా పెట్టేసి ఇలా పెట్టి స్క్రూ పెట్టు. చిన్నవి కదా, తొందరగా చేయి జారిపోతుంది థ్రెడ్ అనేది. ఇంకోటి పెట్టు. ఈసారి పెట్టేటప్పుడు ఎలా చేయాలి తెలుసా? ఇటు ఇది ఉందా, అటు సైడ్ హెడ్ లోపలికి రావాలి. ఈ గ్రూవ్లోకి కరెక్ట్గా. ఎందుకు నీకు బోల్ట్ అలా ఇచ్చాడు. ఓకే, బోల్ట్ లోపలికి వెళ్ళిందా? వెళ్ళలేదు కదా. ఇది ఎందుకు పెట్టా? వాషర్ తీసేయి. వాషర్ ఉండకూడదు, లేదు వద్దు, తీసేయాలి. అందుకే అది లోపలికి వెళ్ళట్లే. మరి వాషర్ ఎందుకు? వాషర్ ఇటు సైడ్ పెట్టాలి. అందుకే ఈ గ్రూవ్ అంటే ఇటు చూపిద్దాం జనాలకి. ఇక్కడ వీళ్ళు హెక్సాగనల్ గా ఇచ్చారు. ఎందుకంటే ఈ బోల్ట్ హెడ్ అనేది కంప్లీట్ గా హెక్సాగనల్ ఉంటుంది కాబట్టి ఇది వెళ్ళేటప్పుడు కంప్లీట్ ఇలా వెళ్తే కరెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ చూసారా, దీన్ని ఇప్పుడు పెట్టాం మనం. అవును, నేనే పెట్టా. ఇప్పుడు తన వాషర్ ఇక్కడ పెట్టడం వల్ల వెళ్ళలేదు, అందుకే టైట్ అవ్వట్లేదు. ఇప్పుడు అది చక్కగా ఇచ్చిందని ఏంట్రా చక్కగా ఇచ్చింది, ఎందుకు రొటేషన్ అయిపోతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు ఈ హెక్సాగనల్ అనేది ఇదిగోండి, ఇది తిప్పితే దాని లోపల వరకు వెళ్ళింది. ఇటు చూడండి, వాషర్ పెట్టడం వల్ల వెళ్ళలే, లోపలికి వెళ్ళలేకపోతే. ఓకే, సో ఇప్పుడు ఇది పెట్టు. అది పెట్టి వాషర్ ఇటు సైడ్ పెట్టాలి, అటు కాదు. సో ఇలా మొత్తం 3 చేసేద్దాం. ఇటైతే పెట్టాను, ఇది పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యింది. బోల్ట్ లోపలికి వెళ్ళింది, బోల్ట్ అయితే లోపలికి వెళ్ళింది. అండ్ ఇటు ఇది కూడా పెట్టేసాం, టైట్ చేసాం. సో అన్ని పెట్టేసాక చూపిస్తాను. 5 minutes later. యాక్చువల్ గా బొక్కలు చాలా చిన్నగా ఉన్నాయి. బొక్కలు అనుకోవడం కన్నం ఇది కూడా పెట్టేసిన తర్వాత బోల్ట్ అని పెట్టచ్చు. అంటే దాన్ని బూత్ అని అనుకోవద్దు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా అంటారు అనమాట. కాబట్టి మనం ఎవరిని కూడా స్లాంగ్ని కించపరచకూడదు. కాబట్టి ఎవరికి సంబంధం లేని ఇంగ్లీషు, మన మాతృభాష కానీ ఇంగ్లీష్లో అంటే ఫ్యాషన్గా ఉంటుంది. హర్ల్స్ అంతే కదా. అండ్ వీళ్ళు చిన్న రెంచ్ కూడా ఇచ్చారు, అది పట్టుకోవడానికి ఒక రకంగా ఉందన్నమాట. కనిపిస్తలేవండి, పెడతాను. ఇది కూడా చూడండి ఎంత చిన్న రెంచ్ ఇచ్చారు బిగించడానికి. స్క్రూ డ్రైవర్ అండ్ రెంచ్, స్క్రూ డ్రైవర్లా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఉంది కాబట్టి స్పానర్లా కూడా యూజ్ చేయొచ్చు. మొత్తానికి స్టాండ్ అయితే రెడీ చేసాం అతి కష్టం మీద. చివరిగా కనిపిస్తలేదు తెలీదు. ఈరోజు చంద్రుడిని అంటే సూర్యుడితో మొదలుపెట్టి చంద్రుడిని అయినా చూపిస్తాం, చుక్కలనైనా సరే అని డిసైడ్ అయ్యాం. మాకు ఎంత టైం పడుతుంది కాబట్టి మేము కరెక్ట్గా చేయడం వల్ల మీకు టైం సేవింగ్ అయితే ఒక లైక్, ఒక షేరు, సబ్స్క్రైబ్ కావాలి. ఒక్కో మనిషి అనేది ఒక్కోటి, మొత్తం కలిపి ఒకటి కాదు. మాకు బోస్ ప్రపంచానికి కావాలి, హ్యాపీ హంసకు కూడా కావాలి. ఎందుకంటే గిఫ్ట్ ఇచ్చింది ఆ అమ్మాయి కాబట్టి కాస్త ఇంకోసారి గిఫ్ట్ ఇవ్వచ్చు. చూసుకోండి మరి. అది ఓన్లీ ప్రపంచానికి అలా లేదు, అప్పుడైతే ఎవడు చేయడు. క్రాక్స్ ఏదో పెట్టింది ఒక 20,000 మంది కామెంట్లు చేస్తే లేదా లైక్లు చేసి వస్తే అందులో ఫిల్టర్ చేస్తే బాగుంటుంది, వచ్చిన ఇద్దరికి ఇస్తే వాళ్ళ చుట్టాలకి ఇచ్చినట్టు అయిపోద్దని ఆగింది. అంతేగా చెప్పింది. ఎక్కువ మంది చేస్తే నిజంగా జెన్యూన్ గా బాగుంటుంది. సో ప్రస్తుతం అయితే ఇంకా ఫిట్ చేయట్లేదండి, టైట్ చేయట్లేదు, జస్ట్ ఫిట్ పెట్టాను అనమాట. స్టాండ్ అయితే రెడీ అయింది.
దీని మీద పెడదాం. పెట్టిన తర్వాత లెన్స్ ఫిట్టింగ్ అది ఉంటుంది. అండ్ ఇది ఫోన్ కోసం ఇచ్చారు. అంటే ఫోన్ నుంచి కూడా చూసుకోవచ్చు మనం చంద్రుడిని. చూడొచ్చు, చెప్తాను. ఈ ఫోన్ అడాప్టర్ దానికి పెట్టి ఇందులో ఇచ్చారు క్లియర్గా. ఫోన్ దీనికి పెట్టి ఫోన్ నుంచి ఈ లెన్స్ టచ్ చేసి దీనికి ఇది ఉంటుంది కదా, దీనికి అటాచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. లైట్ ఇస్తుంది. లైట్ ఇది దూరం కనిపిస్తుందా దగ్గర? దూరంగా కనిపిస్తాయి. దూరంవి దగ్గరికి కనిపిస్తే దాన్ని టెలిస్కోప్ అంటారు. దగ్గర దూరం కనిపిస్తాయా? నాకు అర్థం కాలేదు సార్. దూరంవి దగ్గరికి, దగ్గర దూరంకి. ఆహా అదేం లేదు. ఇట్స్ లైక్ బైనోక్లర్స్ అయితే నార్మల్గా కొంచెం దూరం, ఇంత తక్కువ డిస్టెన్స్ ఉన్నవి మనకి దగ్గరికి కనిపిస్తాయి. ఇది పైన ఆకాశంలో ఉన్నవి కూడా చూడచ్చు కనిపిస్తాయి. ఏరోప్లేన్ లో ఉన్న వాళ్ళు కనిపిస్తారా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మనుషులు కాదు. రేపు పొద్దున ఒకసారి నేను ఎక్కుతాను, నువ్వు చెక్ చేయి, టైం చెప్తాను అక్కడ నుంచి. అది ఇలా వెళ్ళాలి కదా. నేను టిట్లు మిస్ బాయ్ అని చెప్తాను. ఓకే మంచి. అది ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. నేను మీ ఇంటి పైన తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ నాది. నేను మాట్లాడతా డ్రైవర్ తోటి. డ్రైవర్ కాదమ్మా, పైలట్. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. వాటర్ ఇట్ ఇస్ డ్రైవరే కదా ఆయన కూడా. దీనికి ఇది నేను ఆల్రెడీ పెట్టాను కదరా, ఇక్కడ పెట్టేది నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టాను. ఇది దీనికి ఇది ఓకే, దీనికి పక్కన పెడతాం. ఇది ఇక్కడ 2 స్క్రూస్ టైప్స్ ఇచ్చారు కదా, దానికి ఈ స్టాండ్ చెప్తాను. ఇది కదా, దీన్ని ఇలా పెడతాం అంటే మనం చూసేటప్పుడు కనిపిస్తుంది. ఓకే, కనిపిస్తుందా? నార్మల్ వాళ్ళకి ట్రై చేయలేదు దీన్ని. ఎందుకు చేయగలరు? అలా ఏం లేదు, కొంచెం ఓపిక అంటే. బేసిక్గా మీ ఇద్దరికి ఓపిక తక్కువ కాబట్టి పెట్టలేపారు. ప్రస్తుతానికైతే ఒక చిన్న టెలిస్కోప్ లాంటిది ఇచ్చారు, అది ఇక్కడ పెట్టాం అనమాట. అండ్ మనకి ఏదైతే 6mm 12.5mm ఇచ్చారో దాని మెయిన్ ఈ టెలిస్కోప్ దానికి మెయిన్ వ్యూ ఫైండర్లో అయితే పెట్టాము. జూమ్ లెన్స్ ఈ 3x ఉంది కదా, 3x లెన్స్ పెట్టి దానికి పెట్టాం అనమాట. ఓకే, ఇది కావాలా వద్దా ఇంకా నాకు తెలియదు. బట్ ముందైతే ప్రస్తుతానికి ఇటు సైడ్ ఓపెన్ చేసాం, ఎందుకంటే ఇటు ఎలాగా కంప్లీట్ క్లోజ్ ఉంటుంది. మనకి ఈ టెలిస్కోప్లు లెన్స్ల ద్వారా పనిచేయవు. నార్మల్ లెన్స్లు ఈ వ్యూ ఫైండర్లో పనిచేస్తాయి, కానీ మిర్రర్ రిఫ్లెక్షన్తో పనిచేస్తుంది. అక్కడ ఉన్న చంద్రుడు కానీ ఏది కానీ దాని ఇమేజ్ లోపల ఉన్న మిర్రర్ మీద పడి ఆ మిర్రర్ ఇమేజ్ని మనం ఎక్కువ జూమ్ చేసి చూస్తాం. లేకపోతే ఇక్కడ నుంచి అంత చూడాలంటే ఇవి కాదు, పెద్ద లెన్స్ ఉన్నా సరిపోవు. సో మిర్రర్ రిఫ్లెక్షన్ వచ్చి ఆ రిఫ్లెక్షన్ దాని మీద మనం చూస్తాం. కాబట్టి ప్రస్తుతం అయితే ఇది రెడీ చేసాం. ఇప్పుడు స్టాండ్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి బ్యాగ్ తీసాము. సరే ఓకే, ఫోన్ అయితే ప్రజెంట్ పెట్టట్లేదు, జస్ట్ ఇదైతే మనము స్టాండ్కి పెట్టేసి టైట్ చేద్దాం. టెలిస్కోప్ అయితే చూడడానికి రెడీ అయితే అయ్యింది. సో ఇక్కడైతే మనకి జస్ట్ ఒక క్యాప్ ఉంది. ఆ క్యాప్ తీసేసిన తర్వాత మనం లెన్స్ పెట్టుకున్నాం. 3x జూమ్ లెన్స్ పెట్టేసి దీనికి వాళ్ళు ఇచ్చిన 6mm లెన్స్ పెట్టి ఇవి బిగించుకోవాలి మనం ప్రతిదీ, లేదంటే లూజ్గా ఉండి పడిపోతాయి. ఇది ఒకటి. అండ్ ఇక్కడ వేరే వ్యూ ఫైండర్లా పెట్టుకోవడానికి మన ఫోన్ పెట్టుకోవడానికి కూడా యూజ్ అయ్యే విధంగా ఇది పెట్టేసాము. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది ఒకటి ఇచ్చారు. ఇది ఒక రాడ్ ఎందుకు ఇచ్చారా అని చాలా తర్జన పడిన తర్వాత అర్థమైంది ఏంటంటే దీనికి ఒక ఎక్స్టెన్షన్ ఉంది, దాంట్లో ఇది ఫిట్ చేసి దీన్ని కొంచెం అటు ఇటుగా బెండ్ చేసి గట్టిగా చేసేసి ఏదో రకంగా ఫిట్ చేసాక, ఇంకా నేను ఫిట్ చేయలేదు, చేసిన తర్వాత దీంతో ఆపరేషన్ అయినా చేయడానికి ఏమో ఇటు అటు దీన్ని కదపడానికి మనం ఇలా కదుపుతాం కదా, కదపడం చేతితో కాకుండా దీంతో కదపడానికి ఈజీగా ఉండేలా చేశారనమాట. సో అది కూడా ఫిట్ చేసేస్తాను, కొంచెం కష్టమైన చేసేసిన తర్వాత మళ్ళీ కనిపిస్తాను. లూజ్ ఇంకా ఎస్ కొంచెం టైట్గా ఉంది పెట్టడానికి, బట్ మొత్తానికి అయితే సెట్ చేసాము. ఓకే, చాలు ఇది పెట్టేస్తే జస్ట్ లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, దీంతో ఏంటంటే ఆపరేట్ చేసేటప్పుడు ఇలా అంటే మొత్తం మెయిన్ టెలిస్కోప్ పట్టుకోకుండా అలా టైట్ అవుతుంది అనుకుంటా, లోపలికి పోతుంది అనుకుంటా. ఏది ఇదా? పోతుంది కంప్లీట్ టైట్ అయితే ఇది అనుకుంటున్నాను. లేదు, ఇది పెట్టేసి మనం ఏదైనా చూస్తున్నప్పుడు టైట్ చేసేస్తే, దీన్ని టైట్ చేస్తే ఇంక ఇది కదలదు అనమాట. అది అనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే మనం ఒక దాన్ని చూస్తున్నాం అంటే ఒక
కొంతమంది టైం ల్యాబ్స్ వీడియో రికార్డ్ చేస్తారు. టెలిస్కోప్ పెట్టుకుని మేఘాలు అలా వెళ్తుంది, ఆ పర్టికులర్ పొజిషన్లో ఏదైనా గ్రహణం అలా వస్తుందా అన్నప్పుడు చూడడానికి పొజిషన్ మారిపోతే ఆ లుక్ మారిపోతుంది. కాబట్టి వన్స్ ఇది పెట్టేసి అన్ని లాక్ చేసిస్తే ఇంక టెలిస్కోప్ ఎవరు కదపలేరు ఐస్ దానికోసం. అందుకని ఇలా మూవ్ చేసుకుని కెమెరా కదపలేదు. ఓకే, సో ఇప్పుడైతే రెడీ అయింది. అండ్ ఇది ఇడ్లీ పాత్ర లాగా ఉంది కదా కుడుములు వేసుకునేటట్టు. ఇది ఏంటంటే లెన్స్లు మనం అప్పుడప్పుడు మార్చుకోవడానికి, ఇక్కడ మార్చుకోవడానికి లెన్స్లు ఒకేసారి జేబులో పెట్టుకుని పాడైపోతుందని లెన్స్ స్ట్రే అనమాట. మొదటి మొబైల్ స్టాండ్ ఏమో అనుకున్నాము, కానీ కాదు. సుష్మా గారు యూట్యూబ్ లో అంతా వెతికారు, ఇది సంథింగ్ లేదు ఆ ప్రొడక్ట్ కింద ఫోటో చూసి చెప్పింది. అంతవరకు ఎందుకు చెప్పలేదు కుళ్ళ మీ ఇద్దరికి. ఇప్పుడు చిన్నప్పుడైనా ఏబిసిడీలు ఒకరు నేర్పిస్తే నేర్చుకుంటాం, సొంతంగా నీకు వచ్చేయండి. ఇంకొకటి నా చెయ్యి లేకపోతే ఏ పని ఫుల్ఫిల్ అవ్వదు కాబట్టి నేను చేయాలి. కెమెరా ఇచ్చాను తీయమని. ఓకే, ఇప్పుడు ఇది కాదు మనం మార్చుకోవచ్చు అనుకుంటే నెక్స్ట్ మనకి ఇంకో ఐపీస్ ఉంది వ్యూ ఫైండర్. ఇది 1.5x. ఇందాక ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ 3x పెట్టాం. సో 1.5x ఇది జాగ్రత్తగా అందాక దాద్దాం ప్రస్తుతానికి. చెప్తా, నువ్వేం చూస్తావు చెప్పరా. ఇప్పుడు దీన్ని ఎలా చూస్తాం అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇది ఓపెన్ చేయడానికి ఉందా? ఇది ఓపెన్ చేయండి. అదే మొత్తానికి అయితే టెలిస్కోప్ ఇలా సెట్ చేసాము. బయటకు వెళ్ళి అంటే ఇప్పుడు ఆల్రెడీ చీకటి అయిపోయింది, మాకు దాదాపు గంట పట్టింది అనమాట. మాన్యువల్ యాక్చువల్గా ఇస్తారు, ఈవిడ ఎక్కడో పడేసింది. ఇవ్వలేదు. హలో, ఇక్కడికి వచ్చిన ఓపెన్ చేసాము. నిజం చెప్పి సెకండ్ హ్యాండ్ లో కొన్నాము. కాదు, ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నిజమే అనుకుంటారు. ఓపెన్ చేసినాం కదా. ఓకే, అయితే చాలా కష్టపడి ఫిట్ చేసాం. మొత్తానికి ఫిట్ చేసాం. గంటన్నర అయిందనమాట. మీకు మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి తక్కువ నిమిషాలు వచ్చేలాగే చూస్తాను, మీకు బోర్ కొట్టకుండా. అయితే డే టైం ఉంటే చక్కగా అన్ని కనిపించేవి, మాకు క్లారిటీ ఉండేది. బట్ నైట్ టైంలో మా క్లబ్ హౌస్ దగ్గరే కాస్త వెలుగుంటుంది కాబట్టి అటు ఏదో ట్రై చేస్తాం. వస్తుందో లేదో తెలియదు. అరే నువ్వు సరిగ్గా నిల్చురా, ఓకే నీకోసం చేస్తాం. ఓకే, నువ్వు ఇది పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు చూడాలి లేవు. ఓకేనా? అసలు అడిగి ఎన్ని ప్లానెట్స్, ఆ ప్లానెట్స్ పేర్లు చెప్పమను చెప్తాం. అవన్నీ మళ్ళీ ఇంకో బ్లాగ్. ఇది ఒకసారి ఎలా వచ్చిందో చూద్దాం రివ్యూ. కాకపోతే ఇది ఏంటంటే స్టాండ్ ఇది పెట్టుకుంటాం కదా లెన్స్ ఇది పెట్టుకోవడానికి, కాబట్టి దీన్ని క్లోజ్ చేయడం లాగా అవ్వదు, కెమెరా ట్రైపాడ్ లాగా. అది ఒకటి ప్రాబ్లం. నక్షత్రాలు లేవా? ఇప్పుడు టైట్ చేయాలన్నమాట. ఇది ఒకటి తెలిసిందండి, ఇక్కడ టైట్ చేయాలి, జారిపోతుంది. ఓకే, టైట్ చేస్తాం. ఎవరో గన్ అనుకోగలరు దూరం నుండి. ఇక్కడ పెడితే అపార్ట్మెంట్ కాలుతుంది. స్టార్స్ లేవు. ఇప్పుడు పక్కింట్లో ఇల్లు కూడా చూడొచ్చా? మీ ఇంటి మీద కన్నేయండి, పక్కింటి వాళ్ళ మీద కన్నొద్దు. అక్కడ ఎవరో ఆడుతున్నారు, ఒకసారి చూద్దాం. అదరా ఇట్రా 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 చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ నేను 20mm పెట్టాను, మరీ 6mm పెట్టి మరీ దగ్గరికి వెళ్ళిపోద్దని చూద్దాం. సెట్ చేసుకోవాలి. ఏం లేదంటే అలా పెట్టి అయిపోదు, సెట్ చేసుకోవాలి. లేదు ఓకే, నేను సెట్ చేస్తాను. అక్కడ ఫస్ట్ ఇది ఏంటంటే మన వ్యూ ఫైండర్ అన్న అంటే మన అది ఎడ్ టార్గెట్ చేసామని. అవును, ఎడ్ టార్గెట్ చేసామని. బాల్ టెన్నిస్ ఆడుతున్నారు. అక్కడ చూడు, అక్కడ ఆడుతున్నారు వాళ్ళు, అక్కడ ఆడుతున్నారు. ఇదిగో ఇలా చూసుకోవచ్చు కదండి. అంటే కాదు, నీకు ఇక్కడ బాల్ తెలియట్లే కదా సుష్మా, ఇందులో బాల్ తెలియట్లే, మనుషులు తెలుస్తున్నారు. హ్యాండ్ కూడా తెలుస్తుంది. ఓ మై గాడ్, వావ్.